వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను ఆకాంక్ష. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అగ్రిగోల్డ్ యాజమాన్యం ఆస్తులు స్వాధీనం వేగవంతం చేయాలంటూ ఆదేశాలు. జగన్ నిర్ణయంపై హర్షం వ్యక్తం చేసిన అగ్రిగోల్డ్ ఖాతాదారుల సంఘం. జూన్ 28న హైదరాబాద్లోని ప్రగతి భవన్లో ఇరు రాష్ట్రాల సీఎంల సమావేశం. ఏపీ తెలంగాణ జల వివాదాల పరిష్కారం కోసం తీసుకోవాల్సిన చర్యలపై చర్చ. జోగులాంబ గద్వాల జిల్లా దరూర్ మండలం పట్టపగలే దారుణ హత్య. తలారి పోస్టు కోసం అతి కిరాతకంగా నరికి చంపిన దుండగులు. చిన్నారి పాపను అత్యాచారం చేసిన నిందితుడిని బహిరంగంగా ఉరిశిక్ష వేయాలి. షేర్లింగంపల్లి పాపిరెడ్డి కాలనీలో నిరసన వ్యక్తం చేసిన మహిళలు. ఇక డీటెయిల్స్ చూద్దాం. అగ్రిగోల్డ్ బాధితుల కోసం ఏపీ సర్కారు 1150 కోట్ల రూపాయలు విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ నిధులను వీలైనంత త్వరగా అగ్రిగోల్డ్ బాధితులకు అందజేసేలా చర్యలు తీసుకోవాలంటూ సీఎం జగన్ ఆదేశించారు. జిల్లా కలెక్టర్ ఐపీఎస్ల సమావేశం రెండో రోజు జగన్ అగ్రిగోల్డ్ బాధితుల వ్యవహారాన్ని చర్చించారు. బాధితులకు నిధుల పంపిణీతో పాటు అగ్రిగోల్డ్ కంపెనీకి చెందిన విలువైన ఆస్తులపైన అధికారులు దృష్టి సారించాలని సూచించారు. అగ్రిగోల్డ్ యాజమాన్యానికి చెందిన ఆస్తుల స్వాధీనాన్ని వేగవంతం చేయాలని స్పష్టం చేశారు. దీనిపై అగ్రిగోల్డ్ ఖాతాదారులు సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు విశ్వనాథరెడ్డి హర్షం వ్యక్తం చేశారు. సీఎం జగన్ తీసుకున్న నిర్ణయంతో 9 లక్షల మంది అగ్రిగోల్డ్ బాధితులకు ఏకకాలంలో న్యాయం జరుగుతుందని తెలిపారు. తెలంగాణ సీఎం కేసీఆర్, ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి మరోసారి కలవబోతున్నారు. జూన్ 28న హైదరాబాద్లోని ప్రగతి భవన్లో ఇరు రాష్ట్రాల సీఎంలు సమావేశం కానున్నారు. ఏపీ తెలంగాణ జల వివాదాల పరిష్కారం కోసం తీసుకోవాల్సిన చర్యలపై కేసీఆర్ జగన్ చర్చించనున్నారు. గోదావరి జలాలను శ్రీశైలం ప్రాజెక్టుకు తరలింపు, లింక్ కెనాల్ వంటి అంశాలపై చర్చిస్తారని సమాచారం. జూన్ 29న కూడా ఇరువురు సీఎం మరోసారి భేటీ అవుతారని తెలంగాణ ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. పలు కార్యక్రమాల నేపథ్యంలో వైఎస్ జగన్ జూన్ 26న హైదరాబాద్ కి రానున్నారు. 29 వరకు ఆయన నగరంలోనే ఉండనున్నట్లు తెలుస్తోంది. ఇద్దరు ముఖ్యమంత్రులు సమావేశమై ఇరు రాష్ట్రాల జల వివాదాలపై కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం. జోగులాంబ గద్వాల జిల్లా దరూర్ మండలం ర్యాలంపాడు గ్రామంలో ఘోరం చోటు చేసుకుంది. రాజు అనే వ్యక్తిని వేట కొడవలితో అతి కిరాతకంగా హత్య చేశారు దుండగులు. తొమ్మిది నెలల పసిపాపను కన్ను మిన్ను ఎరుగని ఓ కామాంధుడు అత్యాచారంతో పాటు హత్య చేసిన నిందితుడిని నేడు రోడ్డు మీద ఉరితీయాలని మహిళా సంఘాలు డిమాండ్ చేశాయి. షేర్లింగంపల్లి డివిజన్ పరిధిలోని రాజీవ్ ఆర్జీకే పాపిరెడ్డి కాలనీలో నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో నాజియా బేగం, జ్యోతి, సౌజన్యాలతో పాటు 50 మంది పాల్గొన్నారు. ఇప్పుడు మనం చూస్తున్నామండి 9 నెలల పాప శ్రీయుతకి న్యాయం జరగాలండి. ఇది ప్రతి ఏరియాలో ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క ఇట్లాంటి నీచ కుక్కలు ఉన్నారండి. దయచేసి వాడిని జైల్లో కూర్చొని మేపడం కాకుండా వాడిని నడి రోడ్లో ఉరి తీయాలని మేము కోరుకుంటున్నామండి మా మహిళల తరఫు నుండి. చిన్నపిల్లల పైన అత్యాచారం చేసే వాళ్ళని మాత్రం అస్సలు వదలకూడదు. పిల్లలకు చాలా అసలు నమ్మి ఎట్లా షాప్కి పంపించాలన్నా కూడా చాలా భయంకరమైన పరిస్థితి అండి. ఇలాంటి వీధి కుక్కల్ని మాత్రం అసలు వదలవద్దు. నడి రోడ్లో ఊరి తీయాలి. వాడిని మాకు అప్పచెప్పాలి. వాడు మా వాడిని పబ్లిక్ లో వాడిని ఒక్కసారి మాకు అప్పచెప్తే పబ్లిక్ చేస్తారు. ఎందుకంటే నడి రోడ్డుపై ఇలాంటి నా కొడుకుల్ని నడి రోడ్డుపై నిలబెట్టి ఉరిదీసి ముక్కలుగా నరికి వాడిని ఏ శిక్షించాలో అట్లనే శిక్ష మహిళలకు అప్పచెప్పి మగవాళ్ళ
తరపున ప్రతి ఒక్కరూ పేరు పేరున కోరుకుంటున్నాం. వాడిని నడి రోడ్లో ఉరి తీయాలని మేము కోరుకుంటున్నాం. ప్రభుత్వమే చర్య తీసుకోవాలి. ప్రభుత్వం చర్య తీసుకుంటేనే జరుగుతుంది. ఇప్పుడు వాడిని తీసుకుపోయి లోపల కూర్చోబెట్టారు. న్యాయం ఎట్లా జరుగుతుంది? ఆ చిన్నారి పసిపాప 9 నెలల పసిపాపకు న్యాయం జరగాలంటే ఉన్నదే లేదు. అసలు మానవత్వం ఉన్నోడైతే ఎవడు చేయడు. ఆ అమ్మ నాయన కడుపులు పుట్టినోడైతే ఎవడు చేయడు. ఆడికి కృతజ్ఞతలు ఎలా చెప్పాలనేది నాకు అర్థమవుతా లేదు. ఆడికి బుద్ధి లేని కాడిదే. వాడిని ఏం లేదు, వాడిని నడి రోడ్డుపై ఉరి తీయాలి. వాడిని నడి భయపడాలి. నా పేరు సనా, నేను ఆర్జీకే కాలనీ నుంచి మాట్లాడుతున్నాను. అలాంటి గాడిద నా కొడుకులకి నరి రోడ్ మీద తీయాలి. వాడికి ఎట్లా అంటే మహిళలకి ఇవ్వాలి. వాడిని ఎట్లా కొట్టాలంటే పిచ్చి కుక్కని కొట్టినట్టు కొట్టాలి. వాడికి రోజు హింసించి కొట్టాలి. ఒకటేసారి వాడికి చంపేయొద్దు. రోజు హింసించాలి. వాడు చేసిన తప్పుకి, వాడు చేసిన దానికి అందరికి ఇట్లా చెయ్యొద్దు, మళ్ళీ రిపీట్ కావద్దు అని అందరికి తెలియాలి. ఒక్కరిని శిక్షిస్తే ఆడవాళ్ళంటే ఏంటి తెలియాలి. భయపడాలి. అట్లాంటి అలా ఆలోచన వస్తేనే మనిషి వణకాలి. అట్లాంటి శిక్ష వేయాలి. చిన్న పాపలో ఏమనిపించిందేమో, మనిషి మాత్రం దొరకాలి. కుక్కను కొట్టినట్టు కాదు కదా, అసలు ఎక్కడికక్కడ నరికి అవతల పెడతారు. ఇలా జరిగిన 3 రోజులకే మల్కాజ్గిరిలో మరొక బాలికపై అత్యాచారం జరిగింది. దీని మీద మీరు ఏమని వివరణ ఇస్తారు? ఇలాంటి జరిగినప్పుడు ఫస్ట్ ఒకటి చేసినప్పుడు వాడిని మాకు అప్పచెప్పి నడి రోడ్లో ఉరి తీసి ఉంటే ఇంకోటి ఇలా చేయకపోతుంది. వాళ్ళని జైల్లో కూర్చోబెట్టి మేపడం కాదు. వానికి ఫస్ట్ చేసిన వాడికి ఉరి శిక్ష వేసి ఉంటే నెక్స్ట్ చేసిన వాడు నెక్స్ట్ వానికి ధైర్యం రాదు. ప్రభుత్వం సీఎం గారికి చాలా పనులు ఉన్నాయి. ఇట్లాంటి కుక్కలని పోలీసు వాళ్ళు చూసుకోవాలి. ప్రభుత్వానికి అప్పచెప్పండి. ఇలాంటి నా కొడుకుల్ని ఆయన పోలీసు వాళ్ళకు పవర్ ఇచ్చాడు. పవర్ ఇచ్చింది. అలాంటప్పుడు వాడిని ఉరి తీయడం న్యాయమని మేము అనుకుంటున్నాం. రంగారెడ్డి జిల్లా ఆదిబట్ల మున్సిపాలిటీ పరిధిలోని ప్రమిద గార్డెన్స్ లో టీడీపీ జిల్లా మండల నాయకులు జాయినింగ్ కార్యక్రమంలో రాష్ట్ర బీజేపీ పార్టీ అధ్యక్షులు డాక్టర్ లక్ష్మణ్ పాల్గొన్నారు. టీడీపీ సీనియర్ నాయకులు పొట్టిరాములు తన టీడీపీ నాయకులు సుమారు 1500 మంది బీజేపీ పార్టీలో చేరుతున్న సందర్భంగా ఏర్పాటు చేసిన సభ కార్యక్రమానికి రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ హాజరయ్యారు. టీడీపీ నాయకులను పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. డాక్టర్ లక్ష్మణ్ మాట్లాడుతూ తెలంగాణలో తెరాస పార్టీకి ప్రత్యామ్నాయం ప్రభుత్వం బీజేపీ పార్టీనే అన్నారు. కేసీఆర్ మజ్లీస్ పార్టీ అధ్యక్షుడు ఓవైసీతో కలిసి మరో నిజాం ప్రభుత్వాన్ని తలపిస్తున్న పాలన చేస్తున్నారు. హైదరాబాద్ నగరంలో అద్దం లాంటి రోడ్లు ఏర్పాటు చేస్తామని చెప్పిన కేటీఆర్ నేడు ఎక్కడ గుంతలు లేని రోడ్లు ఉన్నావో తెలియాలి అన్నారు. వాస్తు దోషం ఉంటే నివారించకుండా కొత్త సచివాలయం నిర్మించడం తలనొప్పి వస్తే తలే నరుక్కుంటున్నట్లు ఉందన్నారు. కేవలం తన పేరు శిలాఫలకాల మీద ఉండడం కోసం కోట్ల ప్రజాధనాన్ని వృధా చేస్తున్నారన్నారు. కాంగ్రెస్ టీడీపీ పార్టీలు రాష్ట్రంలో తుడుచుకు పెట్టుకొని పోయాయని, రాష్ట్రంలో అందరి చూపు బీజేపీ వైపే ఉందన్నారు. రాచరిక పరిపాలనను కూకటి వేళ్లతో పెకిలించి బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తానని ధీమా వ్యక్తం చేశారు. జిల్లా అధ్యక్షులు శ్రీ నరసింహారెడ్డి గారు వారి నేతృత్వంలో రంగారెడ్డి జిల్లాలో అధికార పార్టీ డబ్బులు వెదజల్లి మద్యాన్ని ప్రవహింపజేసి అధికార యంత్రాంగం దుర్వినియోగం చేసి పార్లమెంట్ ఎన్నికల ఫలితాల ముందే దొంగచాటున ఎన్నికలు నిర్వహించినప్పటికీ రంగారెడ్డి జిల్లాలో 2 ఎంపీపీలు, 1 వైస్ ఎంపీపీ, 18 ఎంపీటీసీలు, 44 సర్పంచ్లు ఇవాళ నరసింహారెడ్డి గారి నాయకత్వంలో గెలిపించి భారతీయ జనతా పార్టీ రంగారెడ్డి జిల్లాలో చాప కింద నీరులాగా విస్తృత చేసినటువంటి మరి అధ్యక్ష వారిని అభినందిస్తూ వేదిక వెళ్ళినటువంటి
ఇటీవల శాసనసభకు పోటీ చేసి మొక్కమని ధైర్యంతో ప్రజలు పదవులు ఉన్నా లేకున్నా పార్టీ కోసం పనిచేస్తామని ప్రజల సర్గారు పార్టీ సీనియర్ నాయకులు గతంలో జిల్లా అధ్యక్షుడిగా ఆ కోడిని కాల్చుకొని మంచిగా మరి తింటున్నట్టుగా ఆస్వాదించి ఆ కోడి దూరానికి వేలాడుతూ ఉంటుంది. ఏ రకంగా లొట్టలు తెచ్చుకొని కోడిని తిన్నట్టుగా ఆస్వాదిస్తున్నాడు. ఆ మాదిరిగా ఇవాళ మన కేసీఆర్ గారు ఎక్కడో 10 మందికి 2 పడకల గదులు కట్టించి ఇవన్నీ కట్టిస్తామని చెప్పి అహానా పెళ్లిని మర్చిపోయే రీతిలో కేసీఆర్ గారు గౌరవిస్తున్నారు. అవసరం ఉందని చెప్పిన కేసీఆర్ గారు రాష్ట్రం వచ్చింది, ప్రభుత్వం వచ్చింది మీది, కానీ ఇవాళ ఎవరి బెదిరింపులో ఎవరి ఒత్తిడిలోకి ఇవాళ కేసీఆర్ గారు 5 సంవత్సరాలు పూర్తయింది. స్వాతంత్రం ప్రభుత్వం వచ్చి రాష్ట్రం వచ్చి 17 సెప్టెంబర్ అన్ని పార్టీలు పండుగలు జరుగుతున్నాయి. పార్టీ కార్యాలయాలు పెడుతున్నారు. ఈ రాష్ట్రం ప్రభుత్వ హస్తాల నుంచి విముక్తమైనటువంటి ఆ చరిత్రను అధికారికంగా జరుపుకొని ఆ పోరాట వీధుల గాథలు వారి తరాలు చెప్పవలసిన బాధ్యత విస్మరించి ఇవాళ ఈ అసదుద్దీన్ ఓవైసీ మస్జిద్ యొక్క రసాకాల వారసత్వంతో ఉన్నటువంటి ఈ మతోన్మత మస్జిద్ పార్టీకి ఒత్తిడి లొంగిపోయి మస్జిద్ ఎజెండాను అమలు చేస్తూ మరో న్యాయ నిజాంగా ఇవాళ చలమనవుతూ కేసీఆర్ గారు ఈ రోజు మస్జిద్ అడుగు మడుగుతూ ఏ రకంగా తెలంగాణ సమాజాన్ని అవమానపరుస్తున్నారో మనం గమనిస్తా ఉన్నాం. చెప్పాలంటే ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే గానీ మనం 17 సెప్టెంబర్ తెలంగాణ విమోచన జరుపుకునే అవకాశం లేదు. ఎవరైతే పూర్వీకులు మన కోసం ప్రాణాలు త్యాగం చేశారు, బీజేపీ మాత్రమే కార్యకర్తలు అడుగడుగునా ఇవాళ ఆ మతోన్మాద రాజకీయ పార్టీని ఎదుర్కోవడానికి దమ్ము ధైర్యము సాహసం సత్తా ఉన్నటువంటి కార్యకర్తలు కూడుకున్న పార్టీ అది భారతీయ జనతా పార్టీ మాత్రమే. మస్జిద్ మట్టి కలిగించే శక్తి సామర్థ్యమైన పార్టీ అది భారతీయ జనతా పార్టీ మాత్రమే. అందుకని ఇవాళ చాలా స్పష్టంగా ఈరోజు ఇబ్రాహీంపట్నంలో కూడా అధికార పార్టీకి సంబంధించిన ప్రజాప్రతినిధులు ఈ రోజు ఏ రకంగా ప్రభుత్వ భూములను కూడా మార్చుతామన్నారు. 100 రోజులు ప్రణాళిక రూపొందించాం. ప్రపంచంలో అత్యంత మరి సుందరమైన నగరంగా తీర్చిదిద్దామని చెప్పారు. కానీ విశ్వనగరం సంగతి దేవుడెరుగు. ఇవాళ హైదరాబాద్ పరిస్థితి చిన్నపాటి వర్షం వస్తే లోకాలతో నీళ్లు నడుములతో ఇవాళ కార్లు స్కూటర్లు భార్య భర్త స్కూటర్లు వెళ్తే ఇంటికి వెళ్ళిన తర్వాత భార్య కనపడలేదు, ఎక్కడో మోరీలో పట్టుకపోతున్నది. ఇది యొక్క కేరస్ పరిస్థితి. మమ్మల్ని గెలిపించండి. హైదరాబాద్ కార్పొరేషన్ లో 100 రోజుల్లో మీ ప్రణాళిక అన్నారు. కేటీఆర్ గారు ఎన్నిక సమయంలో ఏం చెప్పాడు? హైదరాబాద్ లో ఉన్న రోడ్లను అడ్డంగా మారుస్తాం కాబట్టి టీఆర్ఎస్ గెలిపించమన్నారు. 100 మందిని గెలిపించారు. కానీ కేటీఆర్ గారు చెప్పారు హైదరాబాద్ రోడ్లు సుందరంగా అర్థం మాత్రమే కాదు, ఎక్కడ ఏ రోడ్డులో ఒక గుందరంగా చూపిస్తే 1000 రూపాయలు ఇస్తారని చెప్పి ప్రకటించారు. ఇవాళ కేటీఆర్ గారు ఆ రోజు ప్రజలు నమ్మారు, ఓట్లేసారి గెలిపించారు. నేను ఎమ్మెల్యేగా అసెంబ్లీలో 2 సంవత్సరాల తర్వాత కేటీఆర్ మున్సిపల్ మంత్రి అడిగాను, అయ్యా నువ్వు ఎన్నికల సమయంలో హైదరాబాద్ లో రోడ్లు గుంత చూపిస్తే 1000 రూపాయలు ఇస్తామని చెప్పావు. నేను ఇవన్నీ సవాల్ చేస్తాను. ఇవాళ హైదరాబాద్ లో ఏ రోడ్డులోనైనా ఏ ప్రాంతమైనా గుంత లేని రోడ్డు నువ్వు చూపిస్తే 1,00,000 రూపాయలు బీజేపీ ఇస్తామని చెప్పి సవాల్ చేశాను. ఇవాళ ఒక గర్భిణీ స్త్రీ ఆటోలో వెళ్తే ఆ రోడ్డులో ఎక్కడ ప్రసవం చేస్తుందో దయనీయమైన పరిస్థితి. ఇవాళ చెరువులన్నీ కట్టలేకపోతున్నాయి, భవనాలు అవుతున్నాయి, నీరు పోయే పరిస్థితి లేదు, కాంక్రీట్ జంగల్ గా మారిపోతున్నది ఇవాళ హైదరాబాద్. కాబట్టి ఇవాళ మీ మోసపూరిత ప్రకటన ఇవ్వాలి. పేదలందరూ కూడా 2 పడకల గదులు విశాలమైన ఇల్లు కట్టిస్తామని చెప్పారు. ఏబీవీపీ మహేశ్వరం శాఖ ఆధ్వర్యంలో మండలంలోని తుక్కుగూడలో రాష్ట్ర ప్రభుత్వం దిష్టిబొమ్మను దహనం చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కందడి శ్రీరామ్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా విద్యారంగంపై అవలంబిస్తున్న తీరుకు నిరసనగా తెలంగాణలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలతో భాగంగా దిష్టిబొమ్మను దహనం చేయడం జరిగిందన్నారు. విద్యా హక్కు చట్టాన్ని అమలు చేయాలని, స్కూల్ ఫీజులు తక్కువ చేయాలని, ప్రభుత్వ అనుమతి లేని పాఠశాలను రద్దు చేయాలని, ఎల్కేజీ నుండి పీజీ వరకు ఉచిత విద్యను వెంటనే అమలు చేయాలని, ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు శ్రీరామ్, దేవేందర్ తదితరులు పాల్గొన్నారు. పెంచిన పాఠశాల ఫీజులను వెంటనే పెంచిన పాఠశాల ఫీజులను వెంటనే పెంచిన పాఠశాల ఫీజులను వెంటనే
పాఠశాలపై వెంటనే చెట్టు మీది కొంగ స్టూడెంట్ పవర్ హైత్నగర్లోని పరిసర ప్రాంతాలలో భారీ వర్షం పడుతుండటంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో రవి ప్రకాష్ కు మద్దతుగా జర్నలిస్టులు ఫోరం నిర్వహించిన సమావేశంలో వివిధ సీనియర్ జర్నలిస్టులు పాల్గొన్నారు. మెరుగైన సమాజం కోసం జర్నలిస్టులు పనిచేయాలని, సమాజంలో ఉన్నటువంటి అవకతవకలు ఎప్పటికప్పుడు వెలికి తీయాలని, ఒక మనిషికి గాని, ఒక వ్యవస్థకు గాని, ఒక పార్టీకి గాని కొమ్ము కాయకుండా జర్నలిస్టులు ముందుకు సాగాలని సూచించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి అద్దంకి దయాకర్ మాట్లాడుతూ గతంలో జర్నలిస్టులు ప్రజాపక్షాన నిలిచేవారని, ప్రస్తుత సమాజ పోకడలో పార్టీలకు కొమ్ము కాయాల్సిన పరిస్థితి వచ్చిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యమం చైతన్యం ప్రపంచానికి పాఠాలు నేర్పినమని మహా స్పీచ్లు దంచేస్తుంటాం ఉద్యమ కాలంలో. అసలు తెలంగాణ సాయుధ పోరాటానికి ఎంత చరిత్ర ఉన్నదో తెలంగాణ ఉద్యమ పోరాటానికి కూడా అంత చరిత్ర ఉంటుంది అని ఊకదంపుడు ఉపన్యాసాలు మూగ ప్రజల ముందు మాట్లాడుతుంటాం. చివరాఖరికి ఆ మాట్లాడిన మైకులు మూగబోతే మాట్లాడలేని స్థితికి ఇప్పుడు తెలంగాణ నాయకత్వం వచ్చింది. నేను అనుకున్న ఈ వరుసలన్నిటి కూడా నిండిపోయి ఏ వెనక వరుసకో నేను ఉంటా అనుకుంటే నేనే మొదటి వరుసకు వచ్చేసిన. అంటే రాజకీయం, అధికారం ఇవి రెండు కూడా తేడాగా ఉన్నాయి. రాజకీయాలు చేసేటప్పుడు మీడియా చాలా డెమోక్రటిక్గా కనపడుతున్నది. అధికారం వచ్చే వరకే కనుచూపు మేరలో కనపడట్లేదు. ఇప్పుడు అది సమస్య ఈ దేశంలో, నాట్ ఈవెన్ ఈ రాష్ట్రంలో. మీడియాలో మాఫియా, మీడియాలో ఈ ఆర్థిక మాఫియా వచ్చింది. పెట్టుబడి ఎవడు పెట్టాలనే దానికి రాజ్యాంగంలో లేదు, ఎక్కడా లేదు. వాడు దొంగ సొమ్ము తీసుకొచ్చి పెడుతున్నాడో, లేకపోతే ఎక్కడి నుంచి దోచుకొని తెచ్చి పెడుతున్నాడో, ఇసుక మాఫియానో, లేకపోతే అది సిమెంట్ మాఫియానో, ఇంకే మాఫియానో తెలియదు. వాడు ప్రొడ్యూసర్గా ఉంటున్నాడు. కానీ ఫోర్త్ ఎస్టేట్ అని ఒక జెన్యూన్ అంగం ఈరోజు దోపిడిదారి చేతుల్లో పడడం అనేది ప్రమాదకరమైన స్థితి. ఇదైనా బాగుంటుండే, వానికి ఏం తెలియకపోతుండే, ఏం వార్తలు ఇస్తున్నాడు, ఏం చేస్తున్నాడు అనేది వానికి తెలియకపోతుండే. మీడియా నడవాలి, లాభం రావాలి, వాళ్ళు లెక్కుండే. కానీ ప్రభుత్వాలు మీడియాను నడిపే స్థితికి వచ్చినాయి. ఆ ప్రభుత్వాలకు ఈ మాఫియాలు తోడవుతున్నాయి. అంటే ఎగ్జిక్యూటివ్ ఈ దేశంలో దోపిడీదారుగా లేడు, జ్యుడిషియరీ ఈ దేశంలో దోపిడీదారుగా లేడు అకార్డింగ్ టు కాన్స్టిట్యూషన్, పాలకుడు దోపిడీదారుగా లేడు. ప్రజల తరపున మాట్లాడే మీడియా మాఫియా చేతిలో ఉండడం ఈరోజు ఈ దేశ ప్రజాస్వామ్యానికి పెద్ద ఒక దెబ్బ. ఇప్పుడు నేను అనుకున్న జర్నలిస్టుల మీద దాడులు జరిగితే, జర్నలిస్టుల మీద ఏమైనా సమస్యలు వస్తే, నేను కూడా వెనకడికి జర్నలిస్ట్నే కాబట్టి పెద్ద ఇట్లా కైవారం ఉంటుండే ఈ నుంచి అక్కడ రాని కెమెరాలు. తీరా చూస్తే బాధిత మీడియా సంస్థల యొక్క కెమెరాలు మాత్రమే మన ముందు కనపడతాయి. ఇప్పుడు టిఆర్ఎస్ మీడియా, వైసీపీ మీడియా, బీజేపీ మీడియా, కాంగ్రెస్ మీడియా,
తర్వాత టిఆర్ఎస్ జర్నలిస్టులు, కాంగ్రెస్ జర్నలిస్టులు, వైసీపీ జర్నలిస్టులు, ప్రజా జర్నలిస్టులు చర్చింపు ఈ దేశంలో. ఇది సమస్య. ఇప్పుడు ప్రజల కోసం పోరాడే జర్నలిస్టులు లేకుండా పోయిన పరిస్థితి ఎందుకు వచ్చిందంటే ఆ దోపిడీదారులు మీ మీడియా రంగంలోకి రాబట్టే. ఈరోజు రవిప్రకాష్ గారి కేంద్రకంగా జరుగుతున్న ఈ అంశమే అయినప్పటికీ కూడా ఒక మీడియాలో ఒక మొగల్ గానో ఒక లెజెండ్ గానో ఒక వెలిగిన రవిప్రకాష్ చూడరా జైల్లో పడుతుందని చెప్పి సగటు సమాజం మాట్లాడుకునే స్థితి వచ్చింది. జర్నలిస్ట్ అంటే భయపడే స్థితి నుంచి, ఏం వార్తలు రాసినా దొంగతనాన్ని బయటపెడతాడు అనే స్థితి నుంచి పైసలు ఇస్తే రాస్తారు లేరా అనే స్థితి ఒకటైతే, అసలే రాజకీయ నాయకత్వాన్ని మాఫియాను ఈ దేశంలో జరుగుతున్న దుర్మార్గాలు ఎండగట్టే జర్నలిస్ట్ ఈరోజు అబాసు పాలవుతుంటే కూడా సమాజం స్పందించిన స్థితికి వచ్చింది అంటే దానికి పాలకవర్గ మద్దతు మాత్రం దానికి కారణమని చెప్పక తప్పదనే విషయాన్ని మీరు గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ తాలూకా సిరివెల్ల మండల పరిధిలోని వీరారెడ్డిపల్లె మండలం పరిషత్ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులందరికీ కావాల్సిన నోట్బుక్లు, పెన్నులు, పెన్సిళ్లు, పలకలు, రబ్బర్లు చేయూత ఫౌండేషన్ ట్రస్ట్ హైదరాబాద్ మరియు పూర్వ విద్యార్థులచే ప్రియదర్శిని సేవా మండలి హైదరాబాద్ వారి భాగస్వామ్యంతో పంపిణీ కార్యక్రమం ఎంఈఓ మహబూబ్ బాషా అధ్యక్షన నిర్వహించడం జరిగింది. పూర్వ విద్యార్థులు గ్రామ నాయకులు శ్రీనివాస్ రెడ్డి పాఠశాలను విద్యార్థులందరికీ బ్యాగులు ఉచితంగా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో చేయూత ఫౌండేషన్ చైర్మన్ వేణుగోపాల్, సెక్రటరీ మంజుల, రమణారెడ్డి, బ్రహ్మానందం రెడ్డి, ప్రధానోపాధ్యాయులు ఇబ్రాహీంపట్నం, చంద్ బాషా, విద్యార్థులు, తల్లిదండ్రులు, గ్రామస్తులు పాల్గొన్నారు. పండుగ చేసుకున్నాం. ఆ రోజు మేము బుక్స్, బ్యాగ్స్ ఇవేమి ఇవ్వలేదు, కానీ అవి మాత్రం ఇవ్వగలిగాం. మళ్ళీ ఈరోజు ఈ ప్లాన్లో యాక్చువల్లీ మాకు టోటల్గా 14 స్కూల్స్ లిస్ట్ ఉండే ఆంధ్రాలో, తెలంగాణలో. బుక్స్ అవి ప్రింట్ చేయించాము, వాటికి ఆర్డర్ చేయడం అదంతా జరిగింది. ఈ స్కూల్ లిస్ట్లో లేదు, ఎందుకంటే ఫిబ్రవరిలో ఇక్కడ ఖర్చు చేసాము, వీళ్ళకి ఇచ్చాము అని అంటే మన వజ్రాల బ్రహ్మానంద రెడ్డి గారు వజ్రం లాగా మమ్మల్ని గట్టిగా పట్టేశారు. నో, మా ఊరు స్కూల్లో ఇవ్వాల్సిందే. యాక్చువల్లీ మేము చేయూత పేరు వేయించి డోనర్స్ లిస్ట్ వచ్చేలాగా వేయించి మేము స్పెషల్గా ప్రింట్ చేయించాం. 3000 బుక్స్ ప్రింట్ చేయించాం అనమాట. తర్వాత బ్రహ్మానందరి గారు ఖచ్చితంగా మా స్కూల్లో ఇవ్వాలన్నప్పుడు ఇవి మళ్ళీ మేము బేగం బజార్ వెళ్ళి కొనుక్కు రావడం జరిగిందనమాట. అట్లాగే ఈ గ్రామంలోని వ్యక్తే, అబ్బాయి పేరు వంశీ, వాళ్ళు హైదరాబాద్లో నెస్ట్ ఓల్డ్ ఏజ్ హోమ్ నడుపుతున్నారు. అయితే లాస్ట్ టైం మేము ఇట్లా వస్తున్నప్పుడు ఫేస్బుక్లో పెట్టామన్నమాట, కర్నూలు జిల్లా వీరారెడ్డిపల్లి మేము వెళ్తున్నాము, అక్కడ మేము వాళ్ళకి ఇవి ఇస్తున్నాం అన్నప్పుడు ఆయన కాల్ చేశారు. అది మా నేటివ్ ప్లేసే, మీరు వెళ్తుంది, వాళ్ళ నేటివ్ ప్లేస్ అని మనకు తెలియదు. సో ఈసారి వాళ్ళకి ముందే ఇంటిమేషన్ చేసాం, ఇలా మేము వెళ్తున్నాం, బుక్స్ అవి ఇస్తానన్నప్పుడు వారు కూడా మనకు ఆర్థిక సహాయం అందించారంట. వాళ్ళే ఈ బ్యానర్ ప్రియదర్శిని సేవా మండలి తరఫున వాళ్ళు కూడా మీకు బుక్స్, స్లేట్స్ అవి ఇవ్వడానికి వాళ్ళ సహకారం కూడా ఉంది. అట్లాగే మీకు చక్కటి పుస్తకాలు, పలకలు, పెన్నులు, పెన్సిల్స్, ఎరేజర్, షార్ప్నర్స్ ఇవన్నీ తీసుకొచ్చాము. ఇవన్నీ చక్కగా ఉపయోగించి మీరు చక్కగా చదువుకోవాలి. శ్రీశైలం తుమ్మలబైల నల్లమల్ల ఘాట్ రోడ్డు మధ్యలో వాగు పొంగిపొర్లి రోడ్డు బ్లాక్ అవ్వడంతో వాహనదారులకు అంతరాయం ఏర్పడింది. కురిసిన భారీ వర్షానికి వాగులు, వంకలు పొంగి రోడ్డు మీద ప్రవహించి వాహనదారులకు తీవ్ర ఇబ్బంది కలిగింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. అగ్రిగోల్డ్ యాజమాన్యం ఆస్తులు స్వాధీనం వేగవంతం చేయాలంటూ ఆదేశాలు. జగన్ నిర్ణయంపై హర్షం వ్యక్తం చేసిన అగ్రిగోల్డ్ ఖాతాదారుల సంఘం. జూన్ 28న హైదరాబాద్లోని ప్రగతి భవన్లో ఇరు రాష్ట్రాల సీఎంల సమావేశం. ఏపీ, తెలంగాణ జల వివాదాల పరిష్కారం కోసం తీసుకోవాల్సిన చర్యలపై చర్చ. జోగులాంబ గద్వాల జిల్లా దరూర్ మండలం పట్టపగలే దారుణ హత్య. తలారి పోస్టు కోసం అతి కిరాతకంగా నరికి చంపిన దుండగులు.
చిన్నారి పాపను అత్యాచారం చేసిన నిందితుడిని బహిరంగంగా ఉరిశిక్ష వేయాలి. షేర్లింగంపల్లి పాపిరెడ్డి కాలనీలో నిరసన వ్యక్తం చేసిన మహిళలు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.